అతి తొందరలోనే వస్తుంది. ఎందుకంటే రేపొద్దున మనుషులు ఉండరు, రోడ్డు మీద రోబోలు తిరుగుతుంటాయి, గాల్లోనేమో డ్రోన్స్ తిరుగుతుంటాయి, ఇంకా మనుషులు ఉండరు ఎవరు. అది అది సహజమా? అవుద్దా? జరుగుద్దా? ఆ మ్యాన్ పవర్ అవసరం లేదా? మొత్తం అదే చేస్తే ఇక డెవలప్మెంట్ ఎలా? ఎక్కడో చోట ఒక సొల్యూషన్ వస్తుంది. డెఫినెట్గా దానికోసం వెయిట్ చేయాలి. ఐటీ ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ లాంగ్ టర్మ్ 3 to 5 years పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడో చోట సొల్యూషన్, దానికి ఎక్కడో ఒక సపోర్ట్ వస్తుంది. ఎక్కడో చోట యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటుంది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం బాగున్న సెక్టర్స్ నెక్స్ట్ ఇయర్ బాగుండవు. ఆ సంవత్సరం పెరగచ్చు, ఆ పై సంవత్సరం పెరగచ్చు. సిక్లికల్గా ఉంటాయి. పడినప్పుడు అవకాశం, మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్యాంక్లో పెట్టుకునే అనుకోవాలి, వెయిట్ చేయాలి. ఈక్విటీలో ఇచ్చిన రిటర్న్స్ దేంట్లో రావు, కానీ ఒక్కొక్కసారి ఈక్విటీ మీద నెగిటివ్ ఎంత వస్తుందంటే దేని మీద కూడా రాదు. నెగిటివ్ అంత వస్తుంది. నెగిటివ్ అంత భయం పుట్టిస్తుంది. యాక్చువల్గా అందరూ అమ్మేటప్పుడు కొనాలి, అందరు కొనేటప్పుడు రివర్స్ చేయాలి. కానీ చేస్తామను, అందరు కొంటున్నారు టకటక, మనం కూడా కొంటాం, ఆ ఫ్లోలో ఉంటాం. 410కి వచ్చింది సిల్వర్, అక్కడి నుంచి పడలా, మరి తర్వాత ఏమైంది? సో ఇట్లా మనం ఎక్కడ ఎంట్రీ కావాలి, మనం ఎంత రిస్క్ తీసుకుంటాం, మనకి రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎంతవరకు మనం భరించగలం అనేది కూడా ఇండివిజువల్గా 1 to 1 ఉంటుంది. ఒకళ్ళకి సంబంధించింది ఇంకోళ్ళకి సెట్ కాదు. దాన్ని అనుగుణంగా స్టెప్ చేయాలి. లేదా ఈక్విటీలో మంచి స్టాక్స్ హోల్డ్ చేసుకొని లాంగ్ టర్మ్ ఉంటే ఒక్క మల్టీబ్యాగర్ చాలు రిటర్న్స్ ఇవ్వడానికి, బిలియనీర్ అవ్వడానికి. వీ హ్యావ్ టు ఫిష్ దట్. మంచి కంపెనీని, చేపలను ఎలా పడతారో కంపెనీని పట్టుకోవాలి. అట్లా ఆ కంపెనీలు ఉంటే చాలు. ఈ ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువైపోయింది మార్కెట్లో, విపరీతంగా. వాలటాలిటీ అనేది నిఫ్టీ 100 పాయింట్స్, 200 పాయింట్స్, 150 పాయింట్స్ ఉండేది 500 పాయింట్స్, 600 పాయింట్స్. నిన్నటిలో నుంచి ఇవాళ హైకు చూసుకుంటే 1000 పాయింట్స్. వారేవా, నిఫ్టీ అనేది ఇంత వాలటాలిటీయా? అంటే ఇప్పటికే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఇంకా యాడ్ అవుతుంటే వాలటాలిటీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనకి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ మంచిగా పడ్డప్పుడు, బాగా పడినప్పుడు పికప్ చేసుకొని ఇది చేసుకోవడం బెస్ట్. పెరుగుతున్నప్పుడు, ట్రెండింగ్ ఉన్నప్పుడు, బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు అలాంటి స్టాక్స్ పెట్టుకుంటే చాలు. అది మన టార్గెట్ ప్రకారం ఎగ్జిట్ అవుతూ లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగ్లు కొన్ని ఎక్రూడ్ చేసుకుంటూ అది పడినప్పుడు ఉంటే అసెట్ మంచిగా పెరిగే అవకాశాలు ఉంటుంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.